ఈ రోజుల్లో ఎక్కువ మంది చెప్పే మాట ఏంటో తెలుసా? నా మనసుకు శాంతి లేదు. ఎందుకో తెలియదు. ఎప్పుడూ టెన్షన్. అన్నీ ఉన్నా సంతోషం లేదు. ఇది డబ్బు సమస్య కాదు. ఇది ఉద్యోగ సమస్య కాదు. ఇది కుటుంబ సమస్య కూడా కాదు. ఇది మనసు నియంత్రణ కోల్పోయిన సమస్య. మనిషి రోజంతా మాట్లాడతాడు. ఫోన్లో మాట్లాడతాడు. వాట్సాప్లో చాట్ చేస్తాడు. సోషల్ మీడియాలో వాదిస్తాడు. కానీ తనతో తాను మాట్లాడుకోడు. ఇక్కడే జీవితం తప్పుదో పడుతోంది. ఒక సాధారణ మనిషిని తీసుకుందాం. ఉదయం లేవగానే ఫోన్ నోటిఫికేషన్లు, ఆఫీస్ టెన్షన్, కుటుంబ బాధ్యతలు. రాత్రి పడుకునే సమయానికి ఆలోచనలు, భయాలు, రేపటి టెన్షన్. అతని మనసు ఎప్పుడూ శబ్దంతో నిండిపోయి ఉంటుంది. బయట శబ్దం కాదు, లోపలి శబ్దం. ఆలోచనలు ఆగవు, కోపం తగ్గదు, భయం పోదు. ఎందుకంటే మనసుకు విశ్రాంతి ఇవ్వడం మానేశాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఫోన్లు లేని కాలంలో, టీవీలు లేని కాలంలో, సోషల్ మీడియా లేని కాలంలో మనుషులు ఎలా ప్రశాంతంగా ఉండేవారు? సమాధానం చాలా సింపుల్. మౌనం. ప్రాచీన భారతీయులు, ఋషులు, రాజులు, గురుకుల విద్యార్థులు ప్రతిరోజు కొంతసేపు మౌనాన్ని ఆచరించేవారు. మాట్లాడకపోవడం కాదు, అవసరం లేని మాటలు ఆపడం. మనసుకు శబ్దం తగ్గితే ఆలోచనలు క్రమంలోకి వస్తాయి, నిర్ణయాలు స్పష్టమవుతాయి. ఇది శాస్త్రీయ సత్యం కూడా. ఈరోజు సమాజం ఏం నేర్పుతోంది? గట్టిగా మాట్లాడు, ఎదురు చెప్పు, ప్రతిదానికి రియాక్ట్ అవ్వు. కానీ ప్రాచీనులు ఏం చెప్పారు? మౌనం శక్తి. ఎందుకంటే కోపంలో మాట జీవితాన్ని నాశనం చేస్తుంది. మౌనంలో ఆలోచన జీవితాన్ని కాపాడుతుంది. ప్రాచీన రాజులు యుద్ధానికి ముందు ఒంటరిగా కూర్చునేవారు. మాట్లాడేవారు కాదు, ఆలోచించేవారు. మనం రోజు చేసే తప్పు ఏంటంటే ఆలోచించకుండా మాట్లాడటం, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం. ఈ రోజుల్లో మనం ఎలా ఉపయోగించాలి? ఇది అడవులకు వెళ్ళడం కాదు, ఇది సన్యాసం కాదు. రోజుకు 15 నిమిషాలు చాలు. ప్రాక్టికల్ ప్రాచీన పరిష్కారం. రోజులో ఒక టైం ఫిక్స్ చేయండి. ఫోన్ సైలెంట్లో పెట్టండి. ఎవరితోనూ మాట్లాడకండి. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఊపిరి రావడం పోవడం గమనించండి. ఏమీ చేయొద్దు, ఏమీ సాధించాలనుకోవద్దు. మనసు నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రాచీనులు దీనిని అంతర్మౌనం అన్నారు. నీ సమస్యలకు సమాధానం బయట లేదు. నీ సమస్యలకు పరిష్కారం లోపలే ఉంది. కానీ ఆ లోపల వినాలంటే శబ్దం ఆపాలి, మాటలు తగ్గించాలి, మనసుకు అవకాశం ఇవ్వాలి. ప్రాచీనులు చెప్పిన మాట గుర్తించుకో. నిశ్శబ్దంలోనే నిజమైన బలం దాగి ఉంది. ఈ రోజు నుంచి తక్కువ మాట్లాడు, ఎక్కువ ఆలోచించు, స్పష్టంగా జీవించు. నీ జీవితం మారాలంటే మొదట నీ మనసుకు నిశ్శబ్దం ఇవ్వు.